వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. గరుడ వాహనం మీద విష్ణుమూర్తి వచ్చి ఇవన్నీ భోంచేసి వెళ్ళిపోతున్నారు. బుల్లిగద్ద అంటే గరుడ వాహనం. ఊళ్ళో ఒక గురువు గారు ఉన్నారు. ఆయన చెట్టు కింద కూర్చొని 10 మంది శిష్యులకి పాఠం చెప్తున్నారు, వేద పాఠం చెబుతుంటే రోజు ఒక పాలు పట్టుకుని ఒక అబ్బాయి పాలు తెచ్చేవాడు. గురువు గారు, నాకు కూడా 2 మంచి మాటలు ఏమైనా చెప్పండి, రోజు నేను కూడా చేస్తాను పూజ, నాకు కూడా చెప్పండి అని అడిగాడు. నీకేమిటి వస్తుందిరా, నీకేమి రాదు, నీకు నత్తి, నీకు రాదు పోరా అని 11 సంవత్సరాలు బట్టి ఆ కుర్రాడు అడుగుతున్నా కానీ గురువు గారు ఏమీ చెప్పట్లేదు. చెప్పపోయేసరికి వీడు బాధపడలేక ఒక రోజు ఏం చేశాడంటే, బొల్లిగద్ద మీద రావయ్యా, భోంచేసి పోయా అనుకోరా అని 2 మాటలు చెప్పాడు. ఆ పాలు పోసి వాడు ఇంటికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఒక కొండతో తేనె, ఒక కొండతో పాలు, పనసపండు, ఒక అరటిపళ్ళకి అన్ని పట్టుకొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి కొండతో నీళ్లు అక్కడ పెట్టి బేటేసి తుడుచుకోవడానికి తువ్వాలు పెట్టి ప్రార్థన చేసేవాడు. బొల్లిగద్ద మీద రావయ్యా, భోంచేసి పోవయ్యా అని. నిజంగా విష్ణుమూర్తి వచ్చి కూర్చుని, ఏవయ్యా ఇంకా రావు నువ్వు, ఇంకా రాకపోతే నేను ఎప్పుడు కూలి పనికి వెళ్ళాలి, కూలి ఎప్పుడు తెచ్చుకోవాలి, నువ్వు రాకుండా అలా తినకుండా ఎంతసేపు కూర్చుంటావయ్యా, కూలి తెచ్చుకోవాలి, నీకు ఇప్పుడు దాకా ఇవన్నీ సంపాదించడానికి నాకు సరిపోయింది టైం అంతాను, ఇవన్నీ అడవులు ఎత్తుకు పట్టుకొచ్చేసరికి నా పని అయిపోయింది అని చేత గమ్మున వచ్చి తినేసి వెళ్ళిపోవయ్యా. విష్ణుమూర్తి వచ్చి అవన్నీ తినేసి వెళ్ళిపోయేవాడు. చాలా రోజులు అయ్యాక ఈ గురువు గారు అడిగారు, ఎరా ఈ మధ్యన మంత్రం చెప్పమని అడగలేదు, మంత్రం చెప్తాను రారా. వద్దండి, మీరు ఒకసారి చెప్పిన మంత్రానికి ఒకరిని అప్పచెప్పారు నాకు, అతన్ని మేపడానికి నేను రోజు అడవికి వెళ్ళి ఒక కొండతో పాలు, ఒక కొండతో తేనె, అరటిపళ్ళు గెల, ఒక పనసపండు ఇవన్నీ పట్టుకొచ్చేసరికి నాకు టైం అయిపోతుంది, ఆ ఒక్కడనే మేపలేకపోతున్నాను, ఇంకొకరిని అప్పచెప్తే నేను మేపలేను అతన్ని, నాకు ఇంకే మంత్రం వద్దండి అన్నాడు. ఇదేంటి వీడు ఇలా అంటున్నాడని గురువుకి ఆశ్చర్యం వేసి వాడి ఇంటికి వెళ్ళి వాడి కిటికీలోంచి చూశాడు. చూసేసరికి అన్ని తెచ్చి పెట్టాడు అక్కడ. ఈ అబ్బాయి తెచ్చి పెట్టేసరికి బొల్లిగద్ద మీద రావయ్యా, భోంచేసి పోవయ్యా అనుకుంటే అరటిపళ్ళు గెలలు అన్ని ఖాళీ అయిపోతున్నాయి, తేనె పాలు అన్ని ఖాళీ అయిపోతున్నాయి, కానీ గురువుకి మాత్రం కనబట్టలేదు. అప్పుడు గురువు బాధపడ్డాడు, ఏమయ్యా 30 సంవత్సరాలు బట్టి నేను వేదులు లేచి వేద పాఠం పిల్లలకు చెప్పుకుంటూ నీ జాసలోనే నేను ఉన్నాను, నాకు కనబడలేదు, వచ్చిరాని మాటలతో నత్తి మాటలతో మాట్లాడి అతనికి నువ్వు దర్శనం ఇచ్చావు అని ఏడ్చాడు. నువ్వు ఎప్పుడు నా మీద భక్తితో చెప్పలేదు, భక్తితో చెబితే నన్ను చేరుకోగలవు అని విష్ణుమూర్తి అన్నాడు. వాయిస్ వినబడింది విష్ణుమూర్తి. అప్పుడు వెళ్ళి తన శిష్యులకి భక్తిగా మంత్రం చెప్పడం ప్రారంభించాడు. జన్మాంతరం విష్ణుమూర్తిని చేరుకున్నాడు. షేర్ చేయండి, లైక్ చేయండి.